హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అందులో మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో ఎన్ని రిజిస్టర్లు ఉండనో వాటి గురించి తెలుపమని అంటుంది. ఇది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్. రివిజన్ సర్వే అంటే ఏంటి, దాని గురించి వివరించమంటుంది. సర్వే తప్పులు మరియు అనుమతించిన రాయితీ గురించి వివరించండి అని మనకు ప్రీవియస్గా అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్వి. వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసి సర్వేలో తప్పులు. మనకు సర్వేలో ఎక్కడెక్కడ తప్పులు జరిగే అవకాశం ఉంటుందో ఇక్కడ మనకైతే పూర్తిగా డీటెయిల్స్గా వివరించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి కొలతలో తప్పులు, ఆకారంలో తప్పులు, విస్తీర్ణంలో తప్పులు జరిగే అవకాశాలు ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకు కొలతల్లో తప్పులు ఎక్కడ జరిగింది, కొలత పని జరుగుతున్న కొలది గొలుసు యొక్క తన్యతలో ఏర్పడే ఎక్కువ తక్కువలు కావచ్చు. ఇది నాటవలసినటువంటి బాణం యారో సరిగా పెట్టకపోవడం, వెనుక ముందు పెట్టడం, లేదా ఎత్తైన గట్లతో ఉన్న ఎగుడు దిగుడు భూములు ఉన్నప్పుడు కొలిచినప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరగడం అనేది అనివార్యం. ఒకసారి కొలిచిన కొలతను మళ్ళీ మెయింటెనెన్స్లో మార్పులు చేర్పులు చేయు సమయంలో కొలిచేటప్పుడు రెండింటికి మధ్య వచ్చు వ్యత్యాసం మనకు ఇవ్వబడిన రాయితీ పర్సంటేజ్ దాటినైతే దాన్ని మనం సర్వే తప్పుగా పరిగణిస్తాం. మరి మనకు ఇచ్చినటువంటి అనుమతించినటువంటి రాయితీ ఎంత అనేది చూద్దాం. మనకు అనుమతించినటువంటి రాయితీ కనుక చూసుకున్నట్టయితే 5 గొలుసులు అంతకంటే తక్కువ కొలతలు చేసినప్పుడు 5 లింకుల వరకు రాయితీ ఉంది. తర్వాత ఇది మన వెట్ భూమిలో అయితే మనకు ప్రతి గొలుసుకు 1 లింకు చొప్పున 10 లింకుల వరకు మనకు రాయితీ ఉంది. డ్రైలో అయితే 20 లింకుల వరకు అలవెన్స్ అయితే ఉంటుంది. మనకు ఈ రాయితీలకు మించి తప్పులు జరిగితే సర్వే తప్పుగా తీసుకుంటారు. ఆ సర్వేను తప్పుగా తీసుకుంటారు. అనుమతించిన రాయితీకి మించిన ఎడల గ్రామ ఎఫ్ఎంబిలో మార్పులు చేసి దాన్ని తాలూకా ఎఫ్ఎంబిలో మార్పులు చేయుటకు ఎల్ఆర్డిసే మార్పించుటకై జిల్లా సర్వేకు పంపించబడుతుంది. గ్రామ ఎఫ్ఎంబిలో చేయబడిన మార్పులన్నింటినీ తేదీ వేయచ్చు, పోడి సంతకం మార్జిన్లలో ఇది నమోదు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆకారంలో తప్పులు, ప్లాటింగ్ ఎర్రర్స్. ప్లాటింగ్లో గల తప్పుల వలన విస్తీర్ణంలో తేడా 5% మించి దాన్ని ప్లాటింగ్లో దోషముగా పరిగణిస్తారు. ఇది అన్నమాట ఆకారంలో తప్పు, ప్లాటింగ్ ఎర్రర్స్. ప్లాటింగ్లో గల తప్పుల వలన విస్తీర్ణంలో తేడా 5% కంటే ఎక్కువ వచ్చినట్లయితే అది ప్లాటింగ్ ఎర్రర్గా పరిగణించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి విస్తీర్ణంలో దోషాలు, ఎర్రర్స్ ఇన్ ఏరియాస్. కొలతల వల్ల కానీ లేక ప్లాట్ చేయడంలో దోషం వల్ల కానీ పొలం యొక్క విస్తీర్ణంలోని తేడా 5% మించినప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా తాలూకా సర్వేర్ పొలంను కొలిచి సవరించుటకు కొలతల్లో పొలం పటము రెండు కాపీలుగా తయారు చేసి దాన్ని 14 అపెండిక్స్ నమూనా ఫారంలో నోటీసు జత చేసి తహసీల్దార్కి అయితే పంపడం జరుగుతుంది. తహసీల్దార్ సంబంధిత పట్టేదారుకు తెలియజేసి ఏమైనా తప్పులున్నచో నిజ ప్రతిపై నమోదు చేసి మొత్తం రికార్డును జిల్లా సర్వేర్కి అయితే పంపుతారు. ఇంకా సర్వేర్ పటంలో ఇతర వివరములు పరిశీలించి రాయితీ ప్రకారం ఉన్నచో మార్పులు చూపు మెమోరండం తయారు చేసి 15వ అపెండిక్స్ నమూనా ఫారంలో జిల్లా కలెక్టర్ ఒప్పుదల తీసుకొని దాన్ని నిర్వహించును. ఇక 16వ అపెండిక్స్ నమూనా ప్రకారం ఫారం రిజిస్టర్ చేసి తహసీల్దార్ సవరణ చేయవలసిన పొలంను పటంలోను గ్రామ ఎఫ్ఎంబి తాలూకా ఎఫ్ఎంబి కాపీలోను ఉంచుతూ ఒక రిజిస్టర్లో తగు సవరణలతో చేస్తారు. గ్రామ లెక్కల్లో తాలూకా లెక్కల్లో సవరణ చేసినట్లు తెలియజేయు ఫైల్ రికార్డును కూడా పంపుతారు. కొలతల్లో ఏ విధమైన మార్పులు లేక తప్పుగా లెక్క కట్టడం వల్ల విస్తీర్ణంలోని తేడా 5% మించి ఆపై పేరులో తెలిపిన విధంగా విస్తీర్ణంను జిల్లా సర్వే ద్వారా సరిచేయబడుతుంది. ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు భూమి రికార్డులు, ల్యాండ్ రికార్డ్ ఆఫీస్ కార్యాలయం నిర్వహణ. ల్యాండ్ రికార్డ్ ఆఫీస్
జిల్లాలోని ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో ఈ దిగువ తెలిపిన ముఖ్యమైన నిధులైతే నిర్వహిస్తారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ ప్రీవియస్గా అయితే ఇది 20 మార్క్స్ అయితే అడగడం జరిగింది క్వశ్చన్. ఫస్ట్ వచ్చేసి మనము పోడి పని చేస్తాం. సెకండ్ వచ్చేసి జమ్మి జాస్తి పత్రిక తయారు, అనుబంధ సేత్వర్ సప్లిమెంటరీ సేత్వర్ తయారు, సరిహద్దుల యొక్క పునరుద్ధరణ, టోన్స్ ప్లాటు రికార్డుల కాపీలు సరఫరా చేయుట, 6 వచ్చేసి సరిహద్దు గుర్తులను నిర్వహించుట, 7th వచ్చేసి మనము కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులకు సాంకేతిక సహాయం చేయుట, 8th వచ్చేసి తీరాజ్ పత్రిక. సరే, వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి పోడి పని, దీన్ని సబ్ డివిజన్ వర్క్ అంటారు. పోడి పనిని ముఖ్యమైన కార్యక్రమంగా పరిగణించబడును. ఇది ఎప్పుడు చేస్తాం మనం అంటే భూమి లేని పేదలకు భూములు కేటాయించు సమయంలోను, భూపరిమితి చట్టం ప్రకారం సేకరించిన మిగులు భూములను సేకరించు సమయంలోను, హరిజన గిరిజన మరియు వెనుకబడిన తరగతుల వారికి గృహములు కేటాయించు సమయంలోను, లేక భూసేకరణ సమయంలోను, ప్రభుత్వ భూములు కేటాయించడంలోను మొదలగు వివిధ సమయంలో ఈ పోడి పని చేసి రికార్డు తయారు చేస్తారు మరియు పాత రికార్డులలో మార్పులు చేర్పులు చేస్తారు. ఇది ఫ్రెండ్స్ పోడి పని మనం ఈ సందర్భాల్లో మనం చేయవలసి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి జమ్మి జస్తి పత్రిక. ఇది కేజేపీ హెచ్చుతగ్గుల పట్టిక అంటారు దీన్ని. పోడి కార్యక్రమం సర్వే పొలం నందు సర్వేర్ లేక డిప్టీ సర్వేర్ పూర్తి చేసిన తర్వాత తనిఖీ అధికారులు వారికి నిర్ణయించిన తమాషా పర్సెంటేజ్ ఆ ప్రకారం పూర్తి చేస్తారు. అది పూర్తయిన తర్వాత ఆఫీస్లో పరిశీలిస్తారు. సరైన పద్ధతిలో జరిగిన తర్వాతే ఈ కేజేపీ తయారు చేయబడుతుంది. ప్రదేశంపై చూపబడిన విధంగా సెటిల్మెంట్ రికార్డు నందు కేజేపీ నందు నమోదు చేయవలెను. ఈ జమ్మి జస్తి పత్రికలోని నమోదు వివిధ రకాలుగా వివిధ సమయంలో సహాయ సంచకులతో తనిఖీ చేయబడి అప్పుడు సదరు ఫైల్ జిల్లా కార్యాలయంలో జమ్మి జస్తి పత్రిక అనుమతి కొరకు పంపుతూ, ఇది ఒక విధంగా చెప్పాలంటే పనికిరాని భూమి, సాగు భూముల యందు చాలా కారణాల వల్ల హెచ్చుతగ్గులు అనేది జరుగుతుంటాయి. సాధారణంగా పోడిని పోడి పని అనేది ప్రభుత్వ భూమిని భూమి లేని పేదలకు వారి సంక్షేమం కొరకు పంపకం చేయాలన్నప్పుడు, లేక వేరు అవసరాలకు భూమిని ప్రభుత్వం కైవసం చేసుకున్నప్పుడు సబ్ డివిజన్ రికార్డుల వలన వచ్చే మార్పులను సెటిల్మెంట్ రెవెన్యూ రికార్డులు నమోదు చేయాలి అనేది ఎస్డి అనేది. ఇది ఎస్డి పనికి విలువ ఉండదన్నమాట. ప్రాథమిక పట్టిక అయిన కేజీపీ ద్వారా మార్పులు రికార్డు నమోదు చేస్తారు. పంపకములకు సంబంధించిన పోడి ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన పనికిరాని విస్తీర్ణం కొంత తగ్గి అది సేద్యపు విస్తీర్ణంలో కలపబడుతుంది. ఎల్లప్పుడూ పనికిరాని ప్రభుత్వ భూమి సాగు క్రిందకు వస్తూ ఈ శిస్తు చెల్లించవలసిన విస్తీర్ణంగా మార్పులు జరుగుతుండును. ఇవన్నీ కూడా కేజీపీ ద్వారా చేయబడును. సప్లిమెంటరీ సేత్వర్ జారీ ఒక సింపుల్గా చెప్పాలంటే ఏదైనా పోడి పని జరిగినప్పుడు సబ్ డివిజన్ వర్క్ చేసినప్పుడు మనం సప్లిమెంటరీ సేత్వర్లో మనం రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఒక పర్యాయం కేజీపీ అనుమతి పొందిన తర్వాత అనుబంధ సేత్వర్ చేయబడి సహాయ సంచాలకులు అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా సంతకం చేయబడి జారీ చేయబడుతుంది. దీనిలో సర్వే నంబరు, మనకు సప్లిమెంటరీ సేత్వర్లో సర్వే నంబరు, ఎస్డిఏ నంబర్, విస్తీర్ణం, భూమి వివరాలు, భూమి పేరు, పట్టేదారు పేరు, కేటాయించబడిన పొందిన వారి పేరు, శిస్తు మొదలైనటువంటి వివరాలు ఉంటాయి. ఈ 2 పత్రాలు తయారు చేసి ఒక ప్రతి కాపీని మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి పంపుతూ జమాబందీలో దీని ప్రకారం అమలు చేయటకు పంపుతారు. ఒక పోడి ప్లాట్ ప్రతినిధి అనుబంధ చేతిలో జత చేయబడి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి గ్రామ నక్సేను కూడా మార్పులు చేయటకు పంపుతారు. మరొక పోడి ప్లాట్ను డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ సర్వే సిఎస్ఓ కార్యాలయం మార్పులు చేయటకు పంపుతారు.
నెక్స్ట్ వచ్చేసి మనకు సర్వే హద్దుల పునరుద్ధరణ డిమార్కేషన్. ఎప్పుడైతే పట్టేదారు అతనికి సంబంధించిన సర్వే నంబర్ యొక్క హద్దురాలను పక్క పట్టేదారు తొలగించిన ఎడల అక్కడ వివాదం అనేది ఏర్పడుతుంది. సదరు పట్టేదారు అతని సర్వే హద్దును పునరుద్ధరించుటకు ఆయన సర్వేర్ లేదా డిప్టీ ఇన్స్పెక్టర్ లేదా అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఏడి గారి దగ్గర సంప్రదింపులు జరిపిన తర్వాత రికార్డు ఫీజు చెల్లించుటకు కోరుతారు. సర్వేరు లేక ఎవరికైతే ఆ పని జరుపుటకు అంగీకరించబడినో వారి దరఖాస్తు ఇవ్వబడిన వారికి అట్లా పక్కన ఉన్నటువంటి పట్టేదారులకు కూడా నిర్దేశించిన కాలంలో సర్వే ప్రదేశానికి హాజరు కావడానికి తెలియబరుస్తారు. దరఖాస్తుదారులు మరియు గ్రామ పాలనా అధికారుల సమక్షంలో టిపాన్ గ్రామ నక్ష సాయంతో కొలతల ప్రకారం హద్దులను నిర్ణయించి వారికి చూపించారు మరియు పంచనామా నిర్వహించి దానిపై ఇరు పార్టీల మరియు సాక్షుల సంతకం తీసుకొని అధికారి ఫైల్ను తిరిగి కార్యాలయంలో అప్పగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు టోన్స్ ప్లాంట్. సంబంధిత పట్టేదారు కోరిక మేరకు అతను సంప్రదింపులు జరిపిన తర్వాత ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు చేసిన తర్వాత ఆ దరఖాస్తు మొత్తం పూర్తి చేసిన తర్వాత వారికి సంబంధించిన టోన్స్ ప్లాటు, వసూలు బాకీ, సేతువార్ రికార్డులు, పంచనామా నకాలు, నిజ పత్రాలు జారీ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సరిహద్దు రాళ్ల నిర్వహణ. సరిహద్దు రాళ్ళు నిర్వహించి బాధ్యత ఆ సరిహద్దు రాళ్ల యొక్క నిర్వహించే బాధ్యత ఆయా మండల సర్వేర్లపై ఉండును. వారు ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు అవసరమైన సరిహద్దు రాళ్ళు ఏమైనా మరమ్మతులు లేక పాటించడం కానీ జరపవలెను. అతడు పాతని ఎడల అట్టి విషయంను మండల రెవెన్యూ అధికారి గారికి తదుపరి చర్య నిమిత్తం రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 7th వచ్చి సాంకేతిక సహాయం. కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులకు టెక్నికల్ సపోర్ట్గా ఉండాలన్నమాట. కలెక్టర్ మరియు ఇతర రెవెన్యూ అధికారులు ఎప్పుడైతే సాంకేతిక సహాయం కోరినప్పుడు వారి యొక్క అవసరానికి పూర్తి చేయవలసిన బాధ్యత సహాయ సంచాలకుల అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి గారిపై ఉంది. అన్ని రకముల పటములు వాళ్ళు అడిగిన వెంటనే అన్ని రకమైనటువంటి పటములు, స్కెచ్లు మరియు మ్యాపులు, రికార్డు యొక్క నిజ ప్రతులు మొదలగు వాటన్నిటి కూడా కోరినప్పుడు సరఫరా చేయవలను. నెక్స్ట్ వచ్చేసి తిరాజ్ పత్రిక. సర్వేర్ గారు పట్టేదారు గారిని తప్పిపోయిన హద్దుల వద్ద రాళ్లను పాతటకు తెలిపిన తర్వాత అతడు ఆ రాళ్ళు పాతని పక్షంలో సర్వేరు రాళ్లను పాతించాలి. అట్టి రాళ్లకు విలువ మరియు కూలీల ధర వాటిని పాతించటకు అయిన ఖర్చును ఈ తిరాజ్ పత్రిక యందు నమోదు చేయాలి. అధికారులచే పరిశీలన అనంతరం సంబంధిత మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి తెలియపరచును. వారు పట్టేదారు లేక భూస్వామి నుంచి తిరాజ్ పత్రిక ఆధారంతో అందులో చూపబడిన పైకం డబ్బును వసూలు చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.